అందరికీ నమస్కారం. నా పేరు రవీంద్రనాథ్. నేను ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి వచ్చానండి. ఆహ్, నేను వైఎస్ఆర్‌సీపీ ఎంపీటీసీగా ఉన్నాను ప్రజెంటు ప్రొద్దుటూరు మండలానికి. ప్రజెంట్ వచ్చేసి నేను సినిమా రంగంలోకి మళ్ళీ అడుగుపెట్టాను. అంటే గతంలో 1996లో ఒకసారి నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి కొన్ని పరిస్థితుల వల్ల మళ్ళీ నేను రిటర్న్ అయ్యాను. మళ్ళీ ప్రొద్దుటూరుకి వెళ్ళాను. కొంచెం అక్కడి నుంచి మళ్ళీ నేను పాలిటిక్స్‌లోకి వెళ్ళిపోయాను. సో, ప్రెజెంట్ ఎంపీటీస్‌గా ఉన్నాను. సో, బేసికల్‌గా నాకు సినిమా ఇండస్ట్రీ మీద చాలా మంచి అభిప్రాయం ఉంటది. సో, దాన్నేమంటారంటే మంచి అనుభూతి, మంచి ఇష్టం. అంటే చాలా మందికి కొన్ని కొన్ని టేస్ట్‌లు ఉంటాయి కదా! అలా నా రాజకీయ జీవితం, సినిమాల జీవితం ఈ 2 నాకు 2 కళలాంటివి. సో, రాజకీయ రంగంలో నేను సక్సెస్ అయ్యాను. ఇప్పుడు కొత్తగా ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. ఒక ప్రొడ్యూసర్‌గా 'వనజీవి రామయ్య' బ్రహ్మాజీ గారు లీడ్ రోల్‌తో చేసిన ఒక షార్ట్ ఫిలిం. అది 40 మినిట్స్. అది నేను 2025 నవంబర్‌లో స్టార్ట్ చేశాను. అది అవార్డు కోసం నేను అప్లై చేస్తే తెలంగాణ గవర్నమెంటు దాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్‌కు జ్యూరీ కమిటీ మెంబర్లకు నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సో, ఇక నుంచి నాకు ఫస్ట్‌లోనే నాకు ఇంత మంచి పేరు ప్రఖ్యాతులు రావడము, గద్దర్ అవార్డు రావడము, బట్టి విక్రమార్క గారు అండ్ జూపల్లి కృష్ణారావు గారు వీళ్ళ చేతుల మీదుగా నేను అవార్డు అందుకోవడం నిజంగా చాలా గొప్ప అచీవ్‌మెంట్ లాగా నేను భావిస్తున్నాను. ఈ ఇన్స్పిరేషన్‌తో నాకు ఇంకా ఏంటంటే, ఇంకా మంచిగా ఒక సినిమా తీయాలి, ఫర్దర్‌లో కూడా నేను ఒక మంచి పొజిషన్‌లో రావాలి అనేది నా కోరిక. ఇప్పుడిప్పుడే నాకు సినిమా రంగం మీద ఆశ ఎక్కువ పుట్టింది. సో, బేసికల్‌గా నేను ఇక్కడ హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ చేస్తుంటాను గత 9, 10 సంవత్సరాల నుంచి. ఇప్పుడు సినిమా రంగంలోనే ఫుల్ ఫ్లెడ్జ్‌గా వెళ్ళాలనిపించింది. సో, అవార్డు తీసుకున్న వెంటనే చిరంజీవి గారు నన్ను పిలిచి ఆయన బ్లెస్సింగ్ ఇవ్వడం అనేది నా లైఫ్‌లో ఎప్పటికీ మర్చిపోలేను. గతంలో ఆయనను 2004వ సంవత్సరం కలిసినప్పుడు ఆయన ఎలా ఉండేవాడో ఇప్పటికీ అదే సింప్లిసిటీగా ఉండడం అనేది నిజంగా ఆయన నుంచి నేను చాలా అంటే చాలా నేర్చుకున్నాను. ఎందుకొచ్చిందో తెలీదు గానీ నా నోట్లోంచి ఒక మాట అన్నాను. అన్నయ్య, మీతో నేను 2029లో 'ఠాగూర్' లాంటి ఒక మూవీ తీయాలని కోరిక ఉంది. దానికి నేను ప్రిపేర్ అవుతున్నాను అంటే, ఆయన చాలా మంచి మనసుతో ఆశీర్వదించారండి. నిజంగా ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నువ్వు గట్టిగా అనుకో. ఖచ్చితంగా చేద్దాం అన్నాడంటే, నిజంగా అది దేవుడి దయ. అది ఖచ్చితంగా నెరవేరుతుందని నేను ఆశిస్తున్నాను. ఆ ప్రయత్నం ఆ విధంగానే నేను ముందుకెళ్తున్నా. సో, నాకు ఈ ఇండస్ట్రీలో ఇద్దరు ఇన్స్పిరేషన్ అండి ప్రొడ్యూసర్ పరంగా. ఒకరు బండ్ల గణేష్ గారు, సెకండు ఇప్పుడు దిల్ రాజు గారు. వీళ్ళిద్దరు ఇన్స్పిరేషన్‌తో నేను ముందుకెళ్తున్నాను. అంటే మనము ఒక అడుగు ముందుకేస్తే గానీ తెలీదు, మనం ఎంత సక్సెస్ అవుతామా లేదా అనేది. ఏమి వేయకుండానే అమ్మో, అందులో సక్సెస్ అవుతామా లేదా అనే మీమాంసంతో వెనుకడుగు వేయకుండా ఆహ్, ఒక గట్టి ఆశయంతో ముందుకు అడుగేస్తున్నాను. నెక్స్ట్ 2026 సెప్టెంబర్ ఆ టైంలో నేను ఇంకా నెక్స్ట్ ఫిల్మ్ కూడా ఒకటి స్టార్ట్ చేస్తున్నాను. సో, అది ఫిబ్రవరి ఆర్ మార్చ్‌కి రిలీజ్‌కు ప్లానింగ్ ఉంది. ఆ వివరాలు కూడా నేను తొందరలోనే మీకు అందజేస్తాను. సార్, ఈ ఇండస్ట్రీ నుంచి మీకు గ్యాప్ ఎందుకొచ్చింది సార్? అంటే ఏ విధమైన ఇబ్బందులేమైనా ఎదుర్కొన్నారా గ్యాప్ రావడం? ఇబ్బందులు అనేవి లేదండి. నాకు అప్పుడు చిన్న వయస్సు కొద్దిగా. అప్పుడు ఫస్ట్ ఫిల్ము నేను 'ఆవారగాడు' అనే సినిమాలో డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో నేను చేశాను. సో, అది ఆలీ గారు హీరో, డైరెక్టర్ వేమగడ్డి గారు. సో, తర్వాత నాకేంటంటే ఇక్కడ కొద్దిగా సరైన ఆహ్, పరిచయాలు లేవు సరిగా. ఎవరిని ఎలా అప్రోచ్ అవ్వాలనేది దానికి వే ఆఫ్ నాకు లేదు. సో, కొంతకాలం వెయిట్ చేశాను.
కాదు మనకి ఇక్కడ సెట్ అవ్వలేమని చెప్పేసి మళ్ళీ నేను ఊరికి వెళ్ళిపోవడం జరిగింది. ఒక 3-4 ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేయడం వల్ల నాకు కొద్దిగా ఇన్స్పిరేషన్గా అనిపించింది. అంటే ప్రజాసేవ చేయాలనే ఒక ఆకాంక్ష నాలో ఎక్కువ ఏర్పడింది. సో దానికి తగ్గట్టు 2003 నుంచి నేను 2004, 2005 ఇట్లా బ్యాక్ ఎండ్ నుంచి పాలిటిక్స్లో ఉంటున్నాను. ఆ పాలిటిక్స్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కొంచెం చిన్న చిన్న పదవులు స్వీకరించాను. దాని తర్వాత నేను బిజినెస్ చేసుకుంటున్నాను అక్కడ. సో 2009లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం వల్ల సో కొంచెం బాధల్లో ఉన్నింది. 2010లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావడము, 11లో ఆయన పార్టీ పెట్టడము, ఇక నేను పూర్తిగా రాజకీయాల్లో దాంట్లోనే కంటిన్యూ సాగడం, అక్కడ నుంచి నేటి వరకు కూడా పార్టీలో కొనసాగుతున్నాను. సో నన్ను గుర్తించి, నా సేవలు గుర్తించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు 3-4 పదవులు ఇచ్చాడు. ప్రజెంట్ ఇప్పుడు నేను ఎంపీటీస్గా ఉంటున్నాను. సో ఈ ఎంపీటీస్గా ఉంటున్న టైంలోనే కొద్దిగా ఇక్కడ నాకు ఒక మిత్రుడు ఒక చిన్న చిన్న అవకాశాలు ఉన్నాయి, మనం చేద్దాము, ట్రై చేద్దాము, ఒక ఫిలిం తీద్దాము అని అంటే సరే అని చెప్పేసి నేను రావడం జరిగింది. ఇప్పుడున్న ఇండస్ట్రీలో పరిస్థితి కష్టంగా ఉంది. ఎవరైనా చిన్న ప్రొడ్యూసర్ అయినా సరే వాళ్ళు సినిమా తీసినా వాళ్ళకి రిలీజ్ చేయడానికి చాలా కష్టంగా ఉంది. సో అటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి సినిమాలు తీయాలని వస్తున్నారు. సో దాన్ని మీరేమంటారు? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. అంటే డబ్బులు ఉన్నాయి, సినిమా తీస్తాము, అయిపోతుంది. ఆ తర్వాత రిలీజింగ్, దాని ప్రొడక్షన్స్, ప్రీ ప్రొడక్షన్, పబ్లిసిటీ ఇవంతా తీసుకొని థియేటర్లకు రిలీజ్ చేయడం అనేది చాలా కత్తి మీద సాము లాంటిదండి. దీన్ని నేను ఎందుకు టైం తీసుకుంటున్నాను అంటే దీని మీద నేను కొద్దిగా స్టడీ చేస్తున్నాను. సో ఒకసారి దిల్ రాజు గారిని కూడా కలిశాను. ఆయన నా అభిప్రాయం చెప్తే ఒకసారి మళ్ళీ కలుద్దామండి, తప్పకుండా మాట్లాడదామన్నాడు. ఎందుకు అడిగానంటే ఆయనను, సినిమా పరిశ్రమకు 80% ఫైనాన్స్ అంతా మా ప్రొద్దుట నుంచి వస్తుంది. సో నాకు ఆ అవకాశం కావాలి అని చెప్పేసి నేను ఆయన అడిగితే, తప్పకుండా మీరు సక్సెస్ అవుతారండి, చిన్న చిన్న సినిమాలు స్టార్ట్ చేయండి, ఏవి అవసరమైనా కూడా నన్ను ఒకసారి సంప్రదించండి అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ సక్సెస్ అనే దానికంటే ఫెయిల్యూర్స్ నేను ఎక్కువ చూస్తున్నాను చాలామందిని. ఆ ఫెయిల్యూర్స్లో ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నారు అనేది చెప్పి నేను దాన్ని స్టడీ చేస్తున్నాను. సో ఏదో మనం ఉన్నది, డబ్బులు ఉన్నాయి, తీసేద్దాము అంటే, నా దగ్గర డబ్బులు అన్నీ ఉన్నాయని కాదు. సో నాకు ఫండింగ్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. సో దాని బేస్ ప్రకారమే నేను ఫిలిం తీస్తున్నాను. సో నెక్స్ట్ ఒక 3 CRతో ఒక బడ్జెట్ మూవీ తీస్తున్నాను. ప్యాడింగ్ ఆర్టిస్టు, కొత్త వాళ్ళు 2 హీరో హీరోయిన్స్, సో ఒక ప్రముఖ దర్శకుడు, అందరికీ తెలిసిన వ్యక్తే. సో నేను ఇంకొక కో ప్రొడ్యూసర్తో కలిసి చేస్తున్నాను. సో ఇది తెలుసుకునే దానికోసం కొంత టైం తీసుకుంటాను. సో దానికి బేస్గానే ఆగస్టు చివరిలో, సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో నేను అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్ లాంచింగ్గా ఉంటుంది. సో నా ప్రయత్నం సక్సెస్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. సో ఇప్పుడు దాకా ఎన్ని కథలు విన్నారు సార్? దాంట్లో మీకు బాగా ఎక్సైట్ అయిన కథలు ఎన్ని చేయబోతున్నారు? ఇప్పటికీ నాకు అవార్డు వచ్చిన తర్వాత దాదాపు ఒక 30-40 మంది డైరెక్టర్లు నాకు ఫోన్ చేయడం జరిగింది. అంటే డెబ్యూ డైరెక్టర్స్ కావచ్చు, కొత్త డైరెక్టర్ కానీ, పాత కానీ. వాళ్ళల్లో నేను తెలుసుకునేది అంటే ఒక 7-8 కథలు విన్నానండి. వాటిలో 2 సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ రెండిట్లో ఒకటి ఫైనలైజ్ చేశాను. సో దాని ప్రకారమే నేను ముందుకెళ్తున్నాను. సో ఎవరు సార్ హీరో? ఎవరు అనుకుంటున్నారు? హీరో కొత్త అబ్బాయి, అంటే ఆల్రెడీ 2-3 సినిమాలు తీశాడు అబ్బాయి, ఫణీంద్ర. సో అబ్బాయి ఇంకొక అతను ఇంకా సెలెక్ట్ చేస్తున్నాను. సో ప్యాడింగ్ అంతా వచ్చేసి రాజీవ్ కనకాల గారు, మురళీ శర్మ గారు, మన రాఘు రమేష్ గారు, నాగమహేష్ గారు, ఇట్లా ఉన్నారండి. హీరో హీరోయిన్స్ మాత్రమే కొత్త వాళ్ళు. దీన్ని గోస్ట్ ఫిలిం, క్రైమ్ థ్రిల్లర్గా. ఆ గోస్ట్ అనే లీడ్ రోలే మెయిన్ ఇంపార్టెంట్. దానికి ఒక మంచి నౌన్ పర్సన్ని సెలెక్ట్ చేయాలని ఉన్నాం. సో 2-3 ఆలోచిస్తున్నాం. అది అమలా పాల్ కావచ్చు, లేదంటే ధన్యా బాలకృష్ణ కావచ్చు. ఇట్లా ఇంకా మేము డిసైడ్ కాలేదు, జస్ట్ చెప్తున్నాం మీకు. అది అంటే వేరే చిరంజీవి గారు కాకుండా వేరే ఎవరైనా పెద్ద హీరో కానీ, ఇప్పుడు యూత్ హీరోస్ కానీ ఏమైనా వెళ్ళి కథలు చెప్పడం కానీ వాళ్ళకి ఏమైనా చెప్పడం జరిగింది అసలు? లేదండి. నాకు ఏంటంటే మా రాజకీయ జీవితంలో నా గురువు గారు రాచమల్లి ప్రసాద్ రెడ్డి, మా ఎమ్మెల్యే గారు,
ఆయన దగ్గర నేను నేర్చుకునేది అంటే ఏదైనా కొడితే పెద్దగానే కొట్టాలి. దాన్ని బేస్ చేసుకొని మనం అంత రీచ్ కానీ కొద్దిగా మనం కొద్దిగా తక్కువ చేసుకొని రీచ్ అవుతాం. అంటే మన చిరంజీవి గారితో నేను తీస్తానా లేదనేది తర్వాత విషయం. సో నా టార్గెట్ అనేది అంత పై స్థాయిలో ఉందంటే అట్లీస్ట్ ఇప్పుడున్న రవితేజ కావచ్చు, మన రోషన్ గారు కావచ్చు, సో ఇప్పుడు కొత్తగా వచ్చిన కోర్టు మూవీ రోషన్ అతను కావచ్చు, శ్రీకాంత్ గారి అబ్బాయిని కూడా అడిగాను. సో కాకపోతే నా కథకు సెట్ అయ్యే పర్సన్స్ వీళ్ళు కాదని తెలిసింది ఇప్పుడుండే ప్రాజెక్ట్. సో ఫర్దర్ కమింగ్ ప్రాజెక్ట్స్ నేను ఆలోచించుకొని దాన్ని బట్టి చెప్తాను. ఈ స్టోరీ అయిపోయిన తర్వాత, ఈ మూవీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ చేస్తానండి. అంటే మీరు అన్నారు 80% ప్రొద్దుటూరు నుంచే సినిమా ఇండస్ట్రీకి ఫండ్ వెళ్తుందన్నారు. సో మీరు పొలిటికల్లోనే ఉండే అక్కడ ఉన్న ప్రజలకి సేవ చేస్తే బాగుంది, ఇంకా మీకు పేరు వస్తుంది కదా సార్ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి. యా, అంటే రాజకీయం, సినిమా రంగం ఈ రెండు నాకు రెండు కళ్ళ లాంటివి అని మీకు ఇందాకే చెప్పాను. రాజకీయాల్లో దాదాపు 17 years నుంచి ఉంటున్నాను. సో అక్కడ సేవ అనేది చేస్తున్నాను. ఆ సేవ అనేది కంటిన్యూషన్ అనేది ఉండదు, కానీ అట్ ద సేమ్ టైం ఇక్కడ సినిమా అనేది కంటిన్యూషన్ ఉండదు. ఒక 4 months 5 monthsలో మనం మూవీ కంప్లీట్ చేసేసుకొని తర్వాత రిలీజ్ చేసేసుకొని కొంత గ్యాప్ తీసుకుని అక్కడ చేసుకోవచ్చు. మన ఏంటంటే హీరో కాదు, డైరెక్టర్ కాదు, కంటిన్యూషన్ యాజ్ ఎ ప్రొడ్యూసర్కు డైలీ ఇక్కడ వర్క్ ఏమి ఉండదు. సో నా పర్సన్ ఎవరో ఒకరు ఉంటారు, మేనేజర్గా అతను చూసుకుంటారు. సో నేను అక్కడ సేవ చేసుకోవచ్చు, ఇక్కడ నేను ఫిలిమ్స్ తీసుకోవచ్చు. సో బ్యాలెన్స్గా చేస్తాను ఏదైనా. దీనికి అరౌండ్ 3 CR అనుకున్నామండి. సో అంటే ఇప్పుడు మీరు తీయబోయే సినిమాలో అందరూ మన తెలుగు యాక్టర్లే ఉంటారా సార్, వేరే స్టేట్ వాళ్ళు కూడా? అంటే బాలీవుడ్ హాలీవుడ్? యా నాకు ఒక ఇది ఉంటుందండి, ఏమంటారంటే లోకల్ వాళ్ళను ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలనేది నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మనలోనే మనకు లోకల్గా మనకు సపోర్టింగ్ లేకపోతే బయట వాళ్ళని తెచ్చుకొని అది సరిగా చేయలేక వాళ్ళకు మళ్ళీ ఇక్కడ వచ్చేసి వాళ్ళకి కన్వీనియన్సెస్ కానీ వాళ్ళ లివింగ్ కానీ కాస్ట్ ఆఫ్ ఎక్కువైపోతాయి. మన దగ్గర టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. రీసెంట్గా వచ్చిన శ్రీలల కావచ్చు, గతంలో లయ గారు కావచ్చు, ఎంతోమంది ఉన్నారు. వీళ్ళని తీసుకురావాలనేది నా లక్ష్యం. ఎస్పెషల్లీ ఈ సినిమాలో ఎవరిని యూజ్ చేస్తున్నారు, అంటే కథపరంగా ఎవరెవరు తీసుకున్నారు? నేను ఇందాక చెప్పాను, అంటే హీరో హీరోయిన్స్ మాత్రం కొత్త వాళ్ళు. టెక్నీషియన్స్ అంటే డైరెక్టర్ ఒకరు శ్రీరాజ్ బల్లా గారు. సో ఆయన డైరెక్టరు, ఆయనతోనే చేస్తున్నాను. ఇంకా మ్యూజిక్ ఇంకా నేను కన్ఫర్మ్ చేయలేదు. ఈ మధ్యనే ఒక 10 days బ్యాక్ నుంచి చర్చలు నడుస్తున్నాయి. సో నేను ఇంకా అంత పెద్ద స్థాయిగా నేను ఆలోచించే వరకు రాలేదండి. ప్రస్తుతం అయితే ఆయన మంచితనం గురించి నేను విన్నాను. బేసికల్గా నేను పెద్ద వీరాభిమానిని పవన్ కళ్యాణ్ గారికి. అంటే అంతకుముందు చిరంజీవి గారికి వీరాభిమానిని. తర్వాత ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన ఫస్ట్ ఫిలిం అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి షూటింగ్ టైంలో కూడా ఫస్ట్ షాట్లో నేను కూడా ఆయన పక్క నుంచి చూశాను. కాబట్టి ఆయన స్టైల్ నాకు బాగా నచ్చి చాలా ఇదేంటిది. ఆయన నుంచి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సపోర్టింగ్గా ఉంటాడనే నమ్మకంతోనే ఉన్నాం. తెలుగు ఇండస్ట్రీకి ఈ రాష్ట్రాలు వేరే అయినాయి కానీ అందరూ కలిసిమెలిసి ఉన్నారండి. సో అక్కడ కానీ ఇక్కడ కానీ సపోర్టింగ్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది ఎవరి మీద కక్ష ఇవన్నీ ఏముండవు. ఇప్పుడు ఎట్లా ఉందంటే సార్, ఇప్పుడు ఆంధ్ర సెటిలర్ ఒకలా ఉంది, తెలంగాణ ఇది ఒకలా ఉంది సార్. సో మీరు ఆంధ్ర ఒక ప్రొడ్యూసర్ అయి ఉంది, మీకు ఎటువంటి ఆయన నుంచి ఎట్లా ఉంది, అంటే సహాయం ఎట్లా ఉంది సార్? ఆంధ్ర ప్రొడ్యూసర్గా, ఆంధ్ర ఆయన హోంమంత్రిగా, డిప్యూటీ సీఎంగా. అంటే నేను ఇంకా అంతవరకు వెళ్ళలేదు కదండి. సో నేను మూవీ తీసిన తర్వాత రిలీజ్ టైంలో నేను ఎన్ని థియేటర్లు తెచ్చుకోవాలి, ఎక్కడ రిలీజ్ చేసుకోవాలి. మీరు వైసీపీ అంటున్నారు కాబట్టి మీకు అంటే ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఏమైనా ఉన్నాయా ఫర్దర్గా ఫ్యూచర్లో? ఉండవండి, అస్సలు ఉండవు. ఇది ఏంటంటే పార్టీ విధానాలు ఉంటాయి కానీ రాజకీయ విధానాలు వేరు ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే రాజకీయంలో సర్వీస్ అనేది పోటాపోటీగా ఉంటుంది. నేను ఎక్కువ సర్వీస్ చేస్తే నాకు పేరు వస్తుంది, మీరు ఎక్కువ చేస్తే మీకు వస్తుంది అనేది ఉంటుంది. కానీ ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరి మీద కక్షలు కార్పణ్యాలు ఉండవు. కేవలం రాజకీయం అనేది రాజకీయం అంతవరకే. ఓడామా గెలిచామా అంతవరకే పోట్లాడుకుంటారు. కానీ ఓడిన తర్వాత వాళ్ళు సర్వీస్ చేస్తారు, గెలిచిన వాళ్ళు ఇంకా ఎక్కువ సర్వీస్ చేస్తారు. సో దానివల్ల మాకేం ఇబ్బంది ఏమి ఉండదు. ఆయన పూర్తి సహకారం మనకు ఉంటుంది. ఇప్పుడు ఈ పూజా సెరమనీకి ఎవరైనా చీఫ్ గెస్ట్ పవన్ కళ్యాణ్ కానీ ఏపీ నుంచి వైఎస్ జగన్ కానీ పిలిచే అవకాశం ఉంది?
రాజకీయ పరంగా నేను ఇంకా అంతవరకు సినిమా ఆలోచించట్లేదు. మీ పూజ సెరమనీకి నేను ప్రజెంట్ వచ్చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అనుకున్నాను, మా ఎక్స్ఎమ్మెల్యే రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారిని. సో ఆ రోజు ఎవరైతే అట్లా ఇండస్ట్రీ పరంగా ఉన్నారు, ఇప్పుడు నేను ఇండస్ట్రీని కొంచెం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాను కాబట్టి ఒక ఫ్యూచర్లో మంచి ప్రొడ్యూసర్ అవ్వాలనే కోరికలో ఉన్నాను కాబట్టి ఏ చిన్న కాంట్రవర్సీని కూడా నేను యాక్సెప్ట్ చేయలేను. సో ఫర్దర్గా మంచి వేలో వెళ్ళాలనే కోరికతోనే ఆచితూచి అడుగులు వేస్తానని ఒక దృఢమైన సంకల్పంతో ఉన్నాను నేను. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. నిజంగా అంత పెద్ద స్టార్ కొడుకు అయ్యింది కూడా అంత కష్టపడడం అనేది నిజంగా చాలా అప్రిషియేట్ చేసిన విషయం అనేది. అది ఆ స్థాయికి ఉన్న వ్యక్తి కష్టపడాల్సిన అవసరం లేదు, కానీ చాలా బాగా కష్టపడ్డాడు. రంగస్థలంలో ఎలా కష్టపడ్డాడు, మగధీరులో ఎలా కష్టపడ్డాడు, పెద్దీలో కూడా చాలా బాగా కష్టపడ్డాడు. చాలా మంచిగా వచ్చింది సినిమా. నాకు ఆ సినిమా చూస్తున్నంతసేపు కూడా లగాన్ అనే అమీర్ ఖాన్ మూవీ గుర్తొచ్చింది. చాలా బాగా హిట్ వచ్చింది. అది అప్రిషియేట్ అండి. అది చాలా టీం అందరికీ నాకు కూడా నా కృతజ్ఞతలు చెప్తున్నా. మీ సినిమా ఓపెనింగ్ ఏమైనా పిలిచే అవకాశం ఉందా సార్? మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఏ హీరో? 100% అండి, 100%. నాకు ఇన్స్పిరేషనే చిరంజీవి గారు. ఆయన ఇన్స్పిరేషన్ లేనిది ఎవరండి? ప్రతి ఒక్కరు మేము చిన్నప్పటి నుంచి మంచి దొంగ, మరణం హృదయం, త్రినేత్రుడు, అంతకం ఈ సినిమాలు ఫస్ట్ రోజే డే నైట్లోనే మేము వెళ్ళి బుకింగ్ కౌంటర్లో నిల్చొని సినిమా చూసేవాళ్ళం. సో ఆయనతో సినిమా తీయాలనే కోరికలు నాలో రావడమే పెద్ద విషయం ఇది. సో ఒకసారి అయితే నేను అప్రోచ్ అవుతాను. అది నా మూవీకి సంబంధించిన అది ట్రైలర్ లాంచింగా, ఓపెనింగ్ కోసమా, ఆయన డేట్స్ని బట్టి ఆయన ఖాళీగా ఉంటే ఖచ్చితంగా ఆయనతో కలిసి ఇన్వైట్ చేసే అవకాశం కూడా ఉంది. ఆ ప్లానింగ్ కూడా ఉంది.